నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. డిఎస్సి ఫలితాలలో 99వ ర్యాంక్ సాధించిన బొట్ల నాగేశ్వరరావును 3వ డివిజన్ కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది సత్కరించారు. 3వ డివిజన్ సచివాలయంలో శానిటరీ సెక్రటరీగా పనిచేస్తున్న బొట్ల నాగేశ్వరరావు డిఎస్సి ఫలితాలలో రాష్ట్రంలో 99వ ర్యాంక్ సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగమల్లేశ్వరరావు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చిన్నం సురేష్, గుమ్మడి విద్యాసాగర్, రాము, సింగ్ మరియు సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మన శానిటేషన్ వర్కర్స్ కానీ 3వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వార్డులో ఉన్న సభ్యులందరూ కూడా ఈరోజు మన బొట్ల నాగేశ్వరరావు గారు మన సచివాలయ శానిటేషన్ ఉద్యోగిగా ఆయన 3వ డివిజన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మొన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16,000 డిఎస్సి నోటిఫికేషన్లో 92వ ర్యాంకు రావడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఇదొక తొలుత అధ్యాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక శానిటేషన్ వర్కర్గా తన ఉద్యోగం మొదలుపెట్టి ఇవాళ స్కూల్ అసిస్టెంట్గా కూడా విధుల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క 3వ డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా శానిటేషన్ చేయడంలో కానీ లేదంటే క్లీన్ చేయడంలో కానీ డోర్ కలెక్షన్ చేయడంలో కానీ ఆయన చాలా విలువైన గతంలో నుంచి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేశారు. 3వ వార్డుకి ఆయన నిస్వార్థపరుడు. ఎవరి పిలిచినా కానీ నేను ఉన్నాను అని చెప్పి ముందుకు వచ్చి ఎక్కడైనా ఏ చెత్త అయినా ఏ డ్రైనేజ్ అయినా ఎక్కడైనా సరే ఆఖరికి ఆ చెత్త పన్ను కూడా వదిలిపెట్టకుండా పాపం ఆయన సేవ చేసి మీకు కాదు మేము ఉన్నామండి, దాని గురించి కూడా ఏ పనికి కావాలన్నా ఆ పని ఆయన చాలా చక్కగా మాకు చేశారు. అలాగే ఈ శానిటరింగ్ వాళ్ళకు కూడాను ఆయన చాలా బాగా వర్కర్తో కూడా కలిసిమెలిసి ఉండి వాళ్ళందరినీ ఒక భుజం మీద వేసుకుని వెళ్ళి అలాగే వీళ్ళు కూడా మాకు 3వ వార్డుకి మంచి సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారికి ఇలాగా ఉద్యోగం వచ్చినందుకు మేమందరం 3వ వార్డు తరఫున కూడాను చాలా సంతోషించి ఆయనకి శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ఎందుకంటే ఈ డివిజన్లో ఉన్నటువంటి ఉద్యోగి మన కార్పొరేషన్ నుంచి శానిటేషన్ డిపార్ట్మెంట్లో 3వ డివిజన్కి పనిచేసినటువంటి నాగేశ్వరరావు గారు మరి చిన్న వయసులోనే ఇంకో ఉద్యోగాన్ని కొట్టడం అనేటువంటిది చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే అతను నా స్టడీ సర్కిల్ నుంచి కూడా మొట్టమొదట ఉద్యోగానికి వచ్చినటువంటి వ్యక్తి. నాకు గర్వకారణం ముఖ్యంగా ఈ డివిజన్లో వీరందరి మనస్సుని దోసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఇతనే. శానిటేషన్లో ఎవరు కూడా ఇతని మీద కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి ప్రియమైన శిష్యునిగా మరి మున్సిపాలిటీ వ్యవహారాలన్నింటిలో కూడా తనదైన ముద్రేసినటువంటి మనవాడు నాగేశ్వరరావు గారు మనకి దూరం అవుతున్నారంటే బాధ అయినా కూడా మరి టీచర్గా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మరి ఇంకో ఉద్యోగాన్ని పొందటం అంటే ఈ డిఎస్సినే కాదు మళ్ళా తర్వాత సర్వీస్ కమిషన్ ఉద్యోగం కొడతాడని చెప్పని మా ఇన్స్టిట్యూట్ పేరు ఇంకా పైకి తెస్తాడని చెప్పి నేను పదే చెప్తూ ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పని 3వ డివిజన్ నుంచి ఆశీర్వదిస్తున్నాను. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెరుగుతున్న వరద ఉధృతి పట్ల అవనిగడ్డలోని ఎడ్లంక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డలోని పాత ఎడ్లంక గ్రామం వరదలతో అల్లాడుతుంది. ఆ గ్రామానికి దినదినగండం పొంచి ఉంది. కృష్ణానది వరద ప్రవాహం తరుముకొస్తూ ఉండడంతో అక్కడి నివాసాలు జలమయం అవుతున్నాయి. గ్రామం చుట్టూ ఉన్న భూమి అండలండలుగా విరిగిపోవడంతో ఇప్పటి వరకు 16 నివాసాలు నదిలో కలిసిపోయాయి. మరికొన్ని నివాసాలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లో మరోసారి పెద్ద ఎత్తున వరద అంటే ఆ గ్రామస్తుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. వరద ప్రవాహం ఇంకెన్ని కుటుంబాలను మింగేస్తుందో అంటూ తల్లడిల్లిపోతున్నారు. ఈ పరిస్థితి నుండి తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా తమ గ్రామం రావడానికి అధికార యంత్రాంగం ముఖం చాటు వేస్తుండడం, ఎటువంటి పరిష్కార మార్గం చూపలేకపోవడంతో ప్రభుత్వాలపై వారు నమ్మకాన్ని కోల్పోతున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థలు స్పందించి తమ గ్రామాన్ని రక్షించాలని కోరుతున్నారు. గ్రామం కృష్ణానది వరదలకి తీవ్రంగా కోతకు గురవుతుంది. ఇప్పుడు పదుల సంఖ్యలో నివాసాలు నదిలో కలిసిపోతా ఉన్నాయి. నిన్నటి నుంచి వస్తున్న వరదకి మరికొన్ని నివాసాలు నది ఒడ్డున కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా తమ ఇళ్ళు నదిలో కలిసిపోతూ ఉండడానికి దిక్కు లేక అలమటిస్తూ ఉన్నారు. తీవ్రమైన భయాందోళనలో ఉన్నారు. జిల్లాధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ త్వరగా స్పందించి
ఎడ్లంక గ్రామస్తులకి శాశ్వత పునరావాసం కల్పించాలి, రక్షణ గోడ నిర్మించి గ్రామస్తుల్ని కాపాడాలని చెప్పేసి గ్రామస్తులంతా కోరుతా ఉన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ గ్రామాన్ని రక్షించాలి, రక్షణ గోడ కట్టాలి, బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించారు. వాళ్ళ నాన్నగారు ఏదైతే మండలి వెంకటకృష్ణారావు గారు ఉన్నారో వాళ్ళు 77వ తుఫానికి చేసినటువంటి సేవా కార్యక్రమాల్ని మరొకసారి మండల బుద్ధప్రసాద్ గారు మా గ్రామం విషయంలో చేసి ఆయనకి లాగానే ఈయన కూడా శాశ్వతంగా మా గ్రామస్తులకి దేవుడిగా ఉండాలని చెప్పేసి ఎడ్లంక గ్రామస్తులు. దసరా ఉత్సవాలలో భాగంగా దత్తాశ్రమంలో విద్యార్థులకు శ్లోకాల పోటీలను నిర్వహించారు. శ్రీదేవి నవరాత్రోత్సవాలలో భాగంగా బుట్టాయిపేటలోని దత్తాశ్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శ్లోకాల పోటీలను నిర్వహించారు. నర్సరీ నుండి 10వ తరగతి చదువుతున్న వారికి కాలభైరవష్టకంపై నిర్వహించిన స్తోత్ర పోటీలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ విధమైన పోటీలను చేపట్టడం జరుగుతుందని వివరించారు. శ్లోకాల పఠనం వలన విద్యార్థులలో ధారణాశక్తి, స్పష్టమైన ఉచ్చారణతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా నేటి తరం వారికి సనాతన ధర్మం పైన, మన ఆచార వ్యవహారాలపైన సరైన అవగాహన లేకపోవడం వలన ఈ శ్లోకాలను నేర్చుకోవడం వలన ఆధ్యాత్మికత అలవడుతుందన్నారు. ఈ పోటీలకు విద్యార్థులను పంపిన పాఠశాలల యాజమాన్యాలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ దత్తాశ్రమం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నర్సరీ నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అందరికీ కూడా కాలభైరవాష్టకం మీద ఈ సంవత్సరం పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం వినూత్నంగా అన్ని పాఠశాలల నుండి కూడా మరి పిల్లలు హాజరైనారు. మరి ఈ కార్యక్రమానికి తర్ఫీదు చేసి ఈ పోటీలకు పంపించిన ప్రతి పాఠశాల ప్రిన్సిపాల్స్కి, మేనేజ్మెంట్కి, అలాగే మరి సెలవుల్లో కూడా వెంట పెట్టుకొని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఇంత కష్టపడి నేర్చుకున్న పిల్లలందరికీ కూడా స్వామీజీ వారి అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పని ప్రార్థిస్తూ, ఈ యొక్క శ్లోక పఠన పోటీ వలన విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయవచ్చును. ఈ శ్లోకాన్ని చెప్పినందువల్ల వారిలో ధారణా శక్తి పెరుగుతుంది. ధారణ అంటే కంటిన్యూటీ అనమాట. ఏదైనా వాళ్ళు చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ. సచ్చిదానంద దత్తాశ్రమం బుట్టాయిపేట, మచిలీపట్నం. ఈరోజు లలితాదేవి అమ్మవారిగా మనకి ఆశ్రమంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రేపు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ, ఉదయం 8 గంటలకి సరస్వతి హోమం నిర్వహించబడును. రాత్రి 7 గంటలకు విద్యార్థుల చేత సరస్వతి పూజ నిర్వహించబడును. విజయదశమి రోజు నాడు శ్రీ వరదత్త వెంకటేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకము, సాయంత్రము సెమీ పూజ నిర్వహించబడును. 3వ తారీఖు సాయంత్రం స్తోత్ర పోటీల్లో బహుమతి పొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానము ఉంటుంది. వేద సభ నిర్వహించబడును. నగరంలోని పలు ఆలయాలలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులలో 6వ రోజు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. పలు ఆలయాలలో సామూహిక కుంకుమార్చనలు జరిపారు. ఈడేపల్లిలోని శక్తిగుడి, శ్రీ సత్యసాయి సేవా సమితి, గాంధీబొమ్మ సెంటర్లోని శివాలయం, గీతామందిరం, భాస్కరపురంలోని త్రిశక్తి పీఠం, సర్కిల్పేటలోని ముత్యాలమ్మ ఆలయం, శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం మరియు పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామి ఆలయాలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. దసరా పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంప్రాప్తే పూజాంచ పరోక్షయాన్ని మమ రోగపీడ దీనికి హోమం చేసుకుంటే ఆరోగ్య సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.